దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్‌లో ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వర్షాకాలానికి నిజంగా ఆరాధనలు జరుగుతూ వస్తున్నాయి. అయినా కూడా దేవుడి దినాన ఆరాధన, అలాగే నిన్న జరిగే ఆరాధన, ఈ ఆరాధనలు దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సేవకులను కూడా దేవుడు బలంగా వాడుకున్నారు. దేవుడు కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసులు కూడా ఆత్మీయంగా ఎదగాలి, దేవుని మాటలు వినాలని ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆశ్రయించి మేలుతో తృప్తిపరచబడాలి. మరి ముఖ్యంగా వాక్యం విని ఉన్నారు. ఆ వాక్యం వారి జీవితాల్లో ఫలభరితంగా ఆత్మీయంగా ఎదగాలి. దేవుడు ఆ ప్రకారంగా ఆశ్రయించలాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్లో ఉంది కదా, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆయన బిడ్డల్ని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి మన బిడ్డల్ని, యేసయ్యని నమ్ముకొని ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆస్వాదించాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించబడాలి, బలహీనతలు తొలగించి దేవుడు కృప దయచేసి ప్రతి అవసరతను మహిమలో తీరుస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా కరువు లేకపోతే లేమి అనే మాట మనం వినలేదు. దేవుడు ప్రతి బిడ్డను ఆ విధంగా ఆశ్రయించి దీవిస్తున్నారు. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఆ విధంగా ఆశ్రయించి దీవిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనం ప్రార్థన చేద్దామండి. విజయవాడ, ఖమ్మం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన వరద, పాపం ఇల్లు మునిగిపోయినాయి. కొంతమంది ఆకలితో అలమటిస్తున్నారు, దాహం తీరట్లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, షెల్టర్ లేదు. కొంతమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఆ కుటుంబాల కొరకు మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం యేసయ్య. అనేకమైన బిడ్డలు తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు తండ్రి. విజయవాడ, ఖమ్మం ఆ ప్రాంతాల్లో తండ్రి సరైన పరిస్థితులు, తినడానికి ఆహారం లేక, తాగడానికి నీళ్ళు లేక, కట్టుకోవడానికి బట్టలు సరిగ్గా లేక తండ్రి, ఇంట్లో షెల్టర్ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. దీన స్థితిలో ఉన్నారు. మరి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కుటుంబాల్లో ఆదరణ దయచేయండి. మీరే కృప చూపించి ప్రతి అవసరతను తీర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు ఆ బిడ్డలకి సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది సహాయం చేస్తున్నారు. క్రిస్టియన్స్ కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు ఎంతోమందిని ఆదరిస్తున్నారు. దేవుడు సహాయం, వాళ్ళ సేవ, వాళ్ళ పరిచయం దేవుడు ఆస్వాదించాలి. వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు దీవించలాగిన మనం ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే చాలామంది ఈ వర్షాకాలం వల్ల లేని జబ్బులు కూడా బయటకు వస్తుంటాయి. అనారోగ్య పాలై ఉన్నారు చాలామంది. దేవుడు కనికరించి స్వస్థత అనుగ్రహించాలి. ఈరోజు నేను కూడా ప్రార్థనలో కూర్చోలేకపోయాను. రాత్రి నుంచి నాకు ఈ సైడ్ గుండె దగ్గర ఇక్కడ, మరి అది గ్యాస్ ప్రాబ్లము నాకు తెలియలేదు. సడన్గా రాత్రి నుంచి నొప్పి వస్తుంది. ఇంకా అట్లానే నిద్రపోయాను ఆ నొప్పితోనే. ఆ తర్వాత మార్నింగ్ లేసాను, బాగానే ఉన్నాను, పరిచర్య చేసుకున్నాను. కానీ పరిచర్య మార్నింగ్ కొంచెం చేస్తుండగానే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అదేముందిలే తగ్గిపోద్దులే అనుకున్నాను. కానీ ప్రార్థనలో పాట పాడాను. ఆ పాట కూడా నేను పాడుతూనే ఉన్నాను. నా జనులు ఇకెన్నడూ సిగ్గునందరని, యేసయ్య నీవే నాకని పాడుతూనే ఉన్నాను. నాకు అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంది. అప్పటి నుంచి నొప్పిగానే ఉంది. ఇంకా తట్టుకోలేకపోయాను. ఎవరు పాడుతున్నారో మరి తట్టుకోలేక ప్రార్థన చేయించేటప్పుడు నేను వెళ్ళి మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా, బాగోలేదని చెప్పాను. ఇంకా ఆయన కూడా ప్రార్థన చేశారు. ఏదేమైనా యవనస్త్రాలని నాకే, అంటే ఈ ఏజ్లో నాకే నొప్పి వస్తే తట్టుకోలేకపోయినాయి. వృద్ధులు, చంటి బిడ్డలు, ఇంకా వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పటికీ నాకు నొప్పిగానే ఉంది ఈ భాగం.
అసలు చాలా నొప్పి వస్తుంది. అది గ్యాస్ ప్రాబ్లం అనుకుంటున్నాను. అన్నం తిన్న తర్వాత అలాగన్నా నాకు తేపులాగా వచ్చి పోతుందేమో అనుకున్నాను, కానీ నొప్పిగానే ఉంది. దేవుడు కనికరించాలి. ఈ అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళని దేవుడు స్వస్థత అనుగ్రహించాలి. ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ళు చాలామంది బలహీనులై ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంతమంది చూసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి లేరు. కొంతమందికి ఉన్నా కూడా, అందరూ ఉన్నా కూడా దూరంగా ఉంటారు. సరే, మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ అనారోగ్యాలు కానీ వస్తే ఈ టైంలో చాలా కష్టం. పెద్దవాళ్ళకి మనం చేయలేము, చంటి బిడ్డలకు వచ్చినా కష్టమే. కలుషితమైన వాతావరణంలో ఉన్నారు. వాటర్ కూడా కలుషితంగానే ఉంది. వాటర్ కూడా వేడి చేసుకొని తాగండి. ఫుడ్ కూడా మంచిగా వేడిగా కొంచెం మంచిగా తినండి టయానికి. దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. మనం ప్రార్థన చేద్దాం. అనారోగ్యాల కొరకు బాధపడుతున్నవన్నీ దేవుడు స్వస్థత అనుగ్రహించేటట్లు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ స్వరూపు నీకు స్తోత్రం తండ్రి. దేవా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీరు కనికరించండి, ఆరోగ్యంతో నింపండి. దేవా తండ్రి, ఎవరెవరు ఏ బలహీనత ఉన్నారో మీరు కనికరించి స్వస్థతను దయచేయండి. అలాగే నాకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ సేవకులు ఎంతోమంది బలహీనులై ఉన్నారు తండ్రి. అయ్యా, నీ సేవకుడు కూడా తండ్రి, డాడీకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఎవరెవరు బలహీనులై ఉన్నారో కనికరించి స్వస్థతను దయచేయండి తండ్రి. యేసురాజా తండ్రి, ఈ వయసులో తండ్రి వృద్ధులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బలహీనత రాకూడదు తండ్రి. వాళ్ళు తిరుగుతూనే ఉండాలి తండ్రి, ఆరోగ్యంగా ఉండాలి. స్వామి నీకు స్తోత్రం. చంటి బిడ్డలు తండ్రి, దేవా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు కనికరించి స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మనం ఒక ప్రార్థన చేద్దామండి. చాలామంది అది చెప్పుకోలేని రోగాలతో బాధపడుతున్నారు. క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు కొంతమంది ఏమో అది చెప్పుకోలేని వ్యాధులతో కొంతమంది బాధపడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దీర్ఘకాలపు వ్యాధుల్ని దేవుడు నిర్మూలపరచులాగన మీ అందరి ప్రార్థనలు ఈ రోగాలతో ఉన్న వారిని దేవుడు కనికరించాలి. ఎంత పైసలు కడుతున్నారో, ఎంత మనీ కడుతున్నా కూడా ఆ రోగం తగ్గట్లేదు. ఆ తాత్కాలికంగా ఏదో తగ్గినట్లని చెప్పి పంపిస్తున్నారు, కానీ అది తర్వాత పెరిగిపోతుంది. కాబట్టి అలా కాకుండా దేవుడు వాళ్ళని కనికరించి స్వస్థత అనుగ్రహించేటట్లు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేటట్లు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన దేవ, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రం తండ్రి. ఎంతోమంది బిడ్డలు దేవ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. దర్శించండి, ముట్టండి దేవ. క్యాన్సర్ ఇలాంటివన్నీ బలహీనతలు తొలగించండి తండ్రి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు తండ్రి. అలాగే తండ్రి, పేగుల్లో దేవ పుండు ఉందని, అలాగే క్యాన్సర్ అని లోపల తండ్రి పరిస్థితులు బాగోలేని పరిస్థితులు ఉన్నారు తండ్రి. దర్శించి కనికరించి స్వస్థతను దయచేయండి తండ్రి. ఆ దీర్ఘకాల వ్యాధులన్నింటినీ యేసు నామములో తొలగించి మంచి ఆరోగ్యాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కృప చూపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రయాణాల కొరకు మనం ప్రార్థన చేద్దామండి. చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మరి ఏ ప్రమాదం జరగకూడదు. తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా దేవుడు వాళ్ళని క్షేమంగా ఉంచాలి. చేసేవాళ్ళు కూడా కొంచెం మెలకువతో ఉండి వాళ్ళు ప్రయాణాల్లో దేవుడు తోడు ఉండేటట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రయాణాల్లో ఎవరికి కూడా ఏ బలహీనతలు రాకుండా ఉండేటట్లు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రం తండ్రి. దేవా, ఉద్యోగాలని, వ్యాపారాలని, కూలి పనని, ఇంట్లో పరిస్థితులను దేవా, మరి అవసరతలను బట్టి దేవా వాళ్ళు బయటకు వెళ్తున్నారు.
ప్రయాణాలు చేస్తున్నారు, ఊర్లు వెళ్తున్నారు, టూర్స్ వెళ్తున్నారు తండ్రి. ఏదేమైనా బిడ్డల్ని కాపాడండి తండ్రి. తిరిగి వచ్చేంత వరకు కూడా క్షేమంగా నడిపించండి. ఏ బలహీనతలు రాకూడదు తండ్రి. నీ రాకపోకలింది యెహోవా నేను కాపాడును అన్నావు తండ్రి. మీరే కనికరించి స్వస్థతను దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండి నడిపించండి. ఎవరికి ఏ బలహీనత రాకూడదు తండ్రి. కృపతో నింపమని యేసురాజా నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు కనికరించి ప్రయాణాలు తోడుగుండి నడిపిస్తున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. నేను అసలు రెస్ట్ తీసుకోవాలనుకున్నా, నాకెందుకో ప్రేరేపణ. ప్రార్థన అనేది నా వ్యక్తిగతంగా నేను చేసుకుంటూ ఉంటాను. కానీ ఇలా కూడా చేస్తే వినే వాళ్ళైనా అట్లీస్ట్ ఇద్దరైనా ముగ్గురైనా ఏకీభవించి ఆ ప్రార్థనలో ఉంటారని, మీరు నాకు దేవుడు నడిపించే ఆ ప్రార్థన నేను చేస్తుండగా మీకు ఇంకా దేవుడు తెలియపరుస్తూ ఆ ప్రార్థనలో మీరు ఇంకొంచెం మీకు తెలిసినవి మీరు అందులో ప్రభువుకి మీరు చెప్తారని ఆ ఉద్దేశంతోనే అందరూ వాక్యాలు చెప్తున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు. సరే, ప్రార్థన కూడా అవసరం కదా. మెయిన్ దేవుడు అన్నారు ప్రార్థన అనేది రూమ్లో వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నారు. ఓకే, మనం అంతవరకు మనం చేస్తున్నాం. ఇది కూడా అనేక మందికి వినేదే కాకుండా కొంచెం ఈ ప్రార్థనలు అనేసరికి ఒక టైం వాళ్ళకి ఒక 2 మినిట్స్ అయినా ఆ ప్రార్థనలో గడుపుతారు చూసిన వాళ్ళు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను రెస్ట్ తీసుకోవాలని అనుకున్నా, ప్రభు నన్ను ప్రేరేపించి ఇక సరే నాకు ప్రార్థన చేయాలని ఆశ కలిగింది. నాతో పాటు ఏకీభవిస్తున్న వారికి కూడా దేవుడు వాళ్ళని కూడా ఆశీర్వదించలాగన. అలాగే మరి ముఖ్యంగా సండే ఆరాధనలు ఎంతో బాగా జరిగినాయి అన్ని ప్రాంతాలు అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనం ప్రార్థన చేశాం కదా, ప్రార్థన ఫలితాలు మనం అనుభవించకపోతే ఇంకేంటి. కాబట్టి ప్రభు మనకిచ్చారు, మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన సంఘాల యొక్క పరిచర్యను, సంఘాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అనేక డినామినేషన్స్ కూడా దేవుడు రకరకాల పాత్రలుగా అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నారు. ఆయన బిడ్డల్ని ఆయన తన రాకడికి సిద్ధపరచుకోవాలని. ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలి. ప్రభువుకి అందరూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరిని ప్రేమిస్తున్నారు. ఒక్కరికని కాదు, పలానా అని మనుషులు పెట్టుకున్నారు. కానీ దేవుడికి అట్లా ఏం లేదు. ఎవరు ఏది చేసినా ఆయన పని మట్టుకు ఆ పాత్రగా దేవుడు వాడుకుంటున్నారు. ఒక్కొక్క పాత్రగా ఒక్కొక్క డినామినేషన్స్ వాడబడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. అలాగే లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. వారి నిమిత్తమై కూడా మనం ప్రార్థనలో పెడదామండి. ఎందుకంటే అందులో మన బంధువులే ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, తెలియని వారైనా కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు వాళ్ళని కూడా రక్షించాలి, వారి ఆత్మకి రక్షణ దయచేయాలి. మనం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఎంతోమంది నశించిపోతున్నారు యేసయ్య, దయచేసి రక్షించండి. ఇప్పటికే ఎంతోమంది మిమ్మల్ని ఎరిగి కూడా తృణీకరించిన వారు ఎంతోమంది ఉన్నారు. దయతో క్షమించండి యేసయ్య. వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. మీరే కృప చూపించండి, రక్షణ దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తండ్రి తెలుసుకునేటట్లు మీ సహాయం చేయండి. అలాగే యేసయ్య, మీరు ప్రేమించే దేవుడు తండ్రి, రక్షించే దేవుడు, క్షమించే దేవుడు తండ్రి, కనికరం చూపించే దేవుడు. కాబట్టి యేసయ్య, ప్రతి ఒక్కరూ ఈ సమయంలో అయినా తండ్రి నేను తండ్రి వాళ్ళు నేను తలుచుకునే కృప దయచేయండి తండ్రి. అలాగే సేవ ప్రతి ఒక్కరికి రక్షణ దయచండి. ఏ బిడ్డ కూడా నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో చేర్చబడాలనే నీ ఆశ తండ్రి. దేవా, వారికి రక్షణ దయచండి. ఏ రూపంలో మీరు ఎలా మాట్లాడి వారిని నీ దగ్గరికి చేర్చుకుంటారు, మీరు చేర్చుకోండి తండ్రి. ఎస్ఐ వారు నీ వైపు త్రిప్పబడాలి. ప్రతి నాలుకని స్తుతించాలి. ప్రతి మోకాలిని ఎదుట తండ్రి ఎస్ఐ మోకరించబడాలి తండ్రి. స్తోత్రంతో కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ప్రతి బిడ్డని ఆ విధంగా రక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగేనండి, ఈరోజు కూడా మా ఫాదర్కి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. అసలు ఆయన్ని దేవుడు స్వస్థపరిచారు. ప్రార్థన ఫలితంగా దేవుడు మా ఫాదర్కి మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా
చెప్పడానికి కూడా దేవుడు సహాయం చేశారు. వాక్యం చెప్పడానికి దేవుడు కృప దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా నాన్నగారు, నేను పెద్ద పాపని, ఇంకా నా తర్వాత ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మా పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అలాగే మా సంస్థ సేవకులు, నాయకులు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు కృప చూపులాగా మీరందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.